जागो रे मानव, नींद से अब जागो रे मानव, प्रभु में मन को रमा। शिव पिता ए धरा पर, शिव पिता ए धरा पर, वो जगत परमात्मा, नींद से अब जागो रे मानव, प्रभु में मन को रमा। ओम शांति। 15 सितंबर 2020 साकार मुरली है। मीठे बच्चे, बाप आए हैं तुम्हें ज्ञान का तीसरा नेत्र देने, जिससे तुम सृष्టి के ఆది మధ్య అంత को जानते हो। బాబా మనకు మూడవ నేత్రం ఇవ్వడానికి వచ్చారు। దాని ద్వారా మనం సృష్టి యొక్క ఆది మధ్యాంశం తెలుసుకుంటాము అని చెప్తున్నారు బాబా। బాబా ప్రశ్న అడిగారు, రోషని శక్తియా హీ, शेरनी शक्तियाँ ही कौन सी बात हिम्मत के साथ समझा सकती है। ఎవరైతే షేర్ని శక్తిలాగా ఉంటారో వాళ్ళు ఏ విషయాన్ని ధైర్యంతో చెప్పగలుగుతారు, వివరించగలుగుతారు అని అడుగుతున్నారు బాబా। उत्तर है, दूसरे धर्म वालों को यह बात समझाना है। వేరే ధర్మాల వాళ్ళకి ఈ విషయం మీరు వివరించాలి कि बाप कहते हैं तुम अपने को आत्मा समझो परमात्मा नहीं। మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి, పరమాత్మ అనుకోకండి అని చెప్పమంటున్నారు బాబా। ఆత్మ సమझकर बाप को याद करो, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేయండి। तो विकर्म विनाश होंगे, అప్పుడే మీ వికర్మలు విదగ్ధం అవుతాయి। और तुम मुक्तिधाम में चले जाएंगे, అప్పుడు మీరు ముక్తిధామానికి వెళ్ళగలుగుతారు। परमात्मा समझने से तुम्हारे विकर्म विनाश नहीं हो सकते। మిమ్మల్ని మీరు పరమాత్మ అనుకున్నంత మాత్రాన మీరు మీ వికర్మలు విదగ్ధం కావు అంటున్నారు బాబా। ये बात बहुत हिम्मत से शेरनी शक्तियाँ ही समझा सकती है। ఈ విషయాన్ని ధైర్యం ఉన్నటువంటి శక్తి స్వరూపం ఉన్నటువంటి వాళ్ళే చెప్పగలుగుతారు। समझाने का भी अभ्यास चाहिए, చెప్పే అలవాటు కూడా ఉండాలి అంటున్నారు బాబా। గీత है, నయనహీనకు రాహ దిఖావు ప్రభు, అజ్ఞానాంధులకు చెయ్యత నీవు తండ్రి మార్గం చూపించు అంటారు। ओम शांति। बच्चे अनुभव कर रहे हैं रूहानी याद की यात्रा में कठिनाई देखने में आती है। ఈ ఆత్మిక యాత్రలో ఏమైనా కష్టం అనిపిస్తుందా మీకు అని అంటున్నారు బాబా। భక్తి మార్గమే దర్ దర్ ठोकरे खानी तो होती है। భక్తి మార్గంలో అయితే అక్కడిక్కడ తిరిగి వచ్చారు కదా భగవంతుడి కోసం, అనేక प्रकार के जप तप यज्ञ करते, రకరకాల జపాలు తపాలు యజ్ఞాలు యాగాలు చేశారు, శాస్త్ర ఆది పढ़ते हैं, जिस कारण ही ब्रह्मा की रात कहा जाता है। అందువల్లనే బ్రహ్మరాత్రి అంటారు భక్తిని। ఆధా కల్ప రాత్ ఆధా కల్ప దిన్, అర్ధకల్పం బ్రహ్మరాత్రి అర్ధకల్పం బ్రహ్మ పగలు। బ్రహ్మ అకేలాతో నహీ హోగానా, బ్రహ్మరాత్రి బ్రహ్మ పగలు అంటే ఆయన ఒక్కరే ఉండరు కదా। ప్రజాపిత బ్రహ్మ హైతో జరూర్ ఉన్కే బచ్చే కుమార్ కుమారియా भी होंगे, అంటే ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు అంటే ఆయన పిల్లలు కుమారి కుమారులు అందరూ ఉంటారు కదా। పరంతు మనుష్య నహీ జాంతే, మనుషులకి ఏం తెలియదు ఈ విషయం। బాప్ హీ బచ్చోं को ज्ञान का तीसरा नेत्र देते हैं। అందుకే బాబా పిల్లలకి జ్ఞానం అనే ఈ దివ్య నేత్రాన్ని, మూడవ నేత్రాన్ని ఇస్తారు। जिससे तुमको सृष्टि के आदि मध्यांत का ज्ञान मिला हुआ है। దానివల్లనే మీకు సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం దొరికింది అంటున్నారు। तुम कल्प पहले भी ब्राह्मण थे, మీరు గత కల్పంలో కూడా మీరు బ్రాహ్మణులుగానే ఉండేవారు। और देवता बने थे, మళ్ళీ దేవతలు కూడా అయ్యారు। जो बने थे वही फिर बनेंगे, ఎవరైతే అలా బ్రాహ్మణులు అయ్యారో వాళ్ళే దేవతలు అవుతారు। ఆది సనాతన దేవీ దేవతా ధర్మకే తుమ్ హో, మీరు ఏ ధర్మం వాళ్ళు? ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వాళ్ళు కదా। తుమ్హీ పూజ और పూజారి बनते हो, మీరే పావనం అవుతారు, మీరే పతితులు అవుతారు। अंग्रेजी में पूज्य को वर्षिपवर्दी और पुजारी को वर्षिपर कहा जाता है। అంటే ఇంగ్లీష్లో వాళ్ళని ఏమంటారంటే బాబా ఏమంటున్నాడు, వాళ్ళు ఆరాధించేవాళ్ళు ఆరాధింపబడేవాళ్ళు అంటారు। భారత్ హీ ఆధాకల్ప పూజారి బంతా హై, భారతదేశంలో అర్ధకల్పము
పూజారులుగా ఉంటారు అంటే ఏంటి, పతితులయ్యి ఉంటారు. ఆత్మ మాంతి హే హమ్ పూజ్య థే ఫిర్ హమ్ హీ పూజారి బని. ఆత్మకు అనిపిస్తూ ఉంటుంది మేమే పూజ్యంగా ఉన్నాము, ఇప్పుడు పూజారి అంటే పతితమయ్యాము. పూజ్యసే పూజారి ఫిర్ పూజ్యవంతే హే. ఈ విధంగా చక్రంలో పూజ్య పూజారి మళ్ళా తిరిగి పూజ్యులు అవుతారు. బాప్తో పూజ్య పూజారి నహీ బంతే. కానీ ఈ చక్రంలో బాబా మాత్రం రారు. तुम कहेंगे हम पूज्य 500 देवी देवता थे, फिर 84 जन्मों के बाद కంప్లీట్ పతిత పూజారి బన్ జాతే హే. మేమే పూజ్య స్థితిలో పావనంగా ఉండేవాళ్ళము, మేమే ఇప్పుడు పూజారి స్థితిలో పూర్తిగా పతితమైపోయాం అని మీరు తెలుసుకున్నారు. అభి భారతవాసి जो आदि सनातन देवी देवता धर्म वाले थे उन्होंने अपने धर्म का कुछ भी पता नहीं. ఒకప్పుడు మీరు భారతదేశంలో దేవీ దేవతా ధర్మంలో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు మీకు. तुम्हारी इन बातों को सब धर्म वाले नहीं समझेंगे. ఈ విషయాలన్నీ కూడా వేరే ధర్మాలు వాళ్ళకి తెలియదు. जो इस धर्म के कहाँ कन्वर्ट हो गए होंगे. ఈ ధర్మం వాళ్ళు కూడా ఎక్కడో వెళ్ళి కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు కొంతమంది. వహీ ఆయేంగే, వాళ్ళే తిరిగి ఇక్కడికి వస్తారు. ఐసే కన్వర్ట్ తో బహుత్ హో గయే హై, కానీ చాలామంది కన్వర్ట్ అయ్యి ఉండొచ్చు. బాప్ कहते हैं जो शिव और देवताओं के पुजारी है उनको सहज है. శివుణ్ణి దేవతని పూజించే వాళ్ళకి మాత్రమే ఈ ధర్మంలో రావడానికి సులభంగా ఉంటుంది. అన్య ధర్మ వాళ్ళే మాతా కాపాయింగి, వేరే ధర్మాల వాళ్ళైతే మన బుర్ర తినేస్తారు. జో కన్వర్ట్ హోగా ఉన్కో టచ్ హోగా. కానీ ఎవరైతే ఈ ధర్మం నుండి కన్వర్ట్ అయ్యి వెళ్ళారో వాళ్ళకైతే అనిపిస్తుంది అక్కడ ఉన్నా కానీ. और आकर समझने की कोशिश करेंगे. వచ్చేసి చదువుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నహీ తో మానేంగే నహీ, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు వేరే ధర్మాల వాళ్ళు. ఆర్య సమాజం మే సే భీ బహుత్ ఆయే హుయే హే. ఆర్య సమాజం వాళ్ళలోంచి కూడా చాలామంది వచ్చి ఉన్నారు ఇక్కడ. సిక్కు లోగ్ భీ ఆయే హుయే హే, సిక్కులు కూడా వచ్చారు. ఆది సనాతన్ దేవి దేవతా ధర్మ వాలే జో కన్వర్ట్ హో గయే హై ఉన్కో అప్నే ధర్మ మే జరూర్ ఆనా పడేగా. ఈ ఆది సనాతన ధర్మం వాళ్ళు ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వాళ్ళంతా తప్పకుండా ఇక్కడికి రావాల్సే ఉంటుంది. జాడ్ మే భీ అలగ్ అలగ్ సెక్షన్ హై. ఈ ధర్మాలందరికీ కూడా ఎవరి సెక్షన్ వాళ్ళకే ఉంది కదా. వృక్షంలో కల్ప వృక్షంలో ఫిర్ ఆయేంగే భీ నంబర్ వార్. ఆ విధంగా వస్తారు కూడా నంబర్ వారీ. కానీ టాలియా నికల్తీ రహేగి. శాఖోపశాఖలు వస్తూనే ఉంటాయి వృక్షానికి. వహ పవిత్ర హోనే కారణ్ ఉన్హోంకా ప్రభావ్ అచ్చా నికల్తా హై. వాళ్ళు అప్పుడే పరంధామం నుండి వచ్చి ఉంటారు కదా, రావడం వల్ల వాళ్ళ యొక్క ప్రభావం అందరికీ బాగా అనిపిస్తుంది. इस समय देवी देवता धर्म का फाउंडेशन है ही नहीं. ఇప్పుడు దేవతా ధర్మం పునాది అయితే లేనే లేదు. जो फिर लगाना पड़ता है, ఇప్పుడు తయారు చేయాల్సి ఉంటుంది. బహన్ బాయి కో తో బనానా హీ పడే. అందరినీ సోదరులుగా చేయాల్సి ఉంటుంది. हम एक बाप के बच्चे सब आत्मा ही भाई है. మనం ఒకే తండ్రి పిల్లలం, ఆత్మలుగా పరస్పరం సోదరులం కదా. फिर भाई बहन बनते हैं, ब्रह्म संताనంగా సోదరులం అవుతాం. अब जैसे कि नई सृष्टि की स्थापना हो रही है. ఇప్పుడు కొత్త సృష్టి స్థాపన జరుగుతుంది కదా. పహలే హై బ్రాహ్మణ్, ఫస్ట్ ఎవరు బ్రాహ్మణ ధర్మం. నయీ సృష్టికి స్థాపనమే ప్రజాపిత బ్రహ్మకు జరూర్ చాహియే. కొత్త సృష్టి స్థాపనలో ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా అవసరము. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ్ హోంగి, బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులు తయారవుతారు. ఇన్కో రుద్ర జ్ఞాన యజ్ఞ భీ కహా జాతా హై. దీన్ని రుద్ర జ్ఞాన యజ్ఞం అని కూడా అంటారు. ఇస్మే బ్రాహ్మణ్ జరూర్ చాహియే. ఈ యజ్ఞాన్ని నడిపించడానికి బ్రాహ్మణులు అవసరం. ప్రజాపిత బ్రహ్మకి ఔలాదు జరూర్ చాహియే. బ్రాహ్మణులు అంటే వేరే వాళ్ళు కాదు, ప్రజాపిత సంతానమైన వాళ్ళు బ్రాహ్మణులు కావాలి. ఓ హై గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఆయన అందరికీ కూడా పూర్వజుడు బ్రహ్మ బాబా. అన్ని ధర్మాల వాళ్ళకి అందుకే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. బ్రాహ్మణ్ హై పహలే నంబర్ మే చోటీ వాలి. బ్రాహ్మణులు అంటే ఫస్ట్ ఉన్నతమైనటువంటి వాళ్ళు. ఆదం బీబీ యాడమ్ ఈవ్ కో మాంతేవి హై. వేరే ధర్మాల వాళ్ళు ఇలా చెప్తారు కదా, ఆదం బీబీ యాడమ్ ఈవ్ అని. ఇస్ సమయ తుమ్ పూజారి సే పూజ్య బన్ రహే హో. ఇప్పుడు మీరు పూజారి నుండి పతితుల నుంచి పావనలు అవుతున్నారు. తుమ్హారా సబ్సే అచ్చా యాద్గార్ మందిర్ దిల్వాడా మందిర్ హై. మీ జ్ఞాపకార్థం అన్నింటినీ మంచిన దేవాలయం దిల్వాలా టెంపుల్ ఉంది మధువనంలో అంటున్నారు బాబా. అంటే మౌంట్ అబూలో. నీచే తపస్యామే బయటే హై, ఊపర్ సే రాజాయి ఔరు యహా తుమ్ చైతన్యమే బయటే హో. ఇదంతా కూడా పూర్తిగా జ్ఞాపకార్థం తెలుస్తుంది. మీరు చైతన్యంగా ఉన్నారు, పక్కన అది జడ రూపంలో విగ్రహాలు ఉన్నాయి, రాజ్యం చేస్తున్నట్టు పైన ఉంది స్వర్గం. ఏ మందిర్ ఖలాస్ హో జాయింగే ఫిర్ భక్తి మార్గమే బనేంగే. ఇప్పుడు ఈ వినాశంలో ఈ మందిరం కూడా నష్టమైపోతుంది.
మళ్ళీ భక్తి మార్గంలో మళ్ళా తయారవుతుంది అంటున్నారు. तुम जानते हो अभी तुम राजयोग सीख रहे हैं फिर नई दुनिया में जाएंगे. మీరు ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నారు ఎందుకు? కొత్త ప్రపంచంలో వెళ్ళడానికని తెలుసు కదా. ఒక జడ మందిర్ తుమ్ చైతన్యం బయటే హో, అదేమో జడ మందిర్ గుడి జడమైన దేవాలయము, మీరేమో చైతన్యంలో కూర్చున్నారు ఇక్కడ మౌందవన్లో. ముఖ్య మందిర్ ఠీక్ బనా హువా, ఇది ఒకటే ముఖ్యము, ఇది కరెక్ట్గా తయారైంది. స్వర్గకో నహీతో కహా దిఖాయింగే, స్వర్గకో నహీతో కహా దిఖాయింగే, స్వర్గాన్ని ఎక్కడ చూపించాలని వాళ్ళు పైన చూపించారు. इसलिए छत में स्वर्ग को दिखाया. इस पर बहुत अच्छा समझ आ सकते हो, దీని గురించి చాలా బాగా చెప్పొచ్చు. బోలో భారత్ హీ స్వర్గత ఫిర్ అబ్ భారత్ నరక్ హే, భారతఖండమే స్వర్గము, మళ్ళీ ఇది నరకంగా తయారవుతుంది. ఇస్ ధర్మ వాళ్ళే జట్ సమझेंगे, ఈ ధర్మం వాళ్ళైతే వెంటనే అర్థం చేసుకుంటారు. హిందువు మే భీ దేఖेंगे तो అనేక ప్రకార కే ధర్మం మే జాకర్ పడే హే, హిందువులు కూడా అనేక ధర్మాల్లో కన్వర్ట్ అయి ఉన్నారు. చూస్తే तुमको बहुत मेहनत करनी पड़ती है నికాల్నే మే, వీళ్ళందరినీ ఆది సనాతన ధర్మం వాళ్ళందరినీ బయటకు తీయడానికి మీకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. బాబానే సమझाया अपने को आत्मा समझ मामे कम याद करो. అందుకని బాబా ఏమంటున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే గుర్తు చేయండి బస్. और कुछ बात ही नहीं करना चाहिए, వేరే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. जिनका अभ्यास नहीं उनको तो बात करनी भी नहीं चाहिए, ఎవరికైతే అలవాటు లేదో వాళ్ళు అసలే మాట్లాడకండి. నహీ తో బీకే కా నామ్ బదనాం కర్ దేంగే, ఏదంటే అది మాట్లాడి బ్రహ్మకుమారి లేక పేరు చెడగొడతారు. అగర్ దూసరే ధర్మ వాలే హై తో సమझाना चाहिए कि यदि तुम ముక్తిధామ్ మే జానా చాహతే హో తో అప్నే కో ఆత్మ సమझो. సరే వేరే ధర్మాలు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ముక్తిని కోరుకుంటారు కాబట్టి ముక్తిధామానికి వెళ్ళాలి అంటే మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి అని చెప్పండి. బాప్కో యాద్ కరో, తండ్రిని గుర్తు చేయమని చెప్పండి. అప్నేకో పరమాత్మ నహీ సమझो, మిమ్మల్ని మీరు భగవంతుడు పరమాత్మ అనుకోకండి అని చెప్పండి వాళ్ళకి. అప్నేకో ఆత్మ సమझ బాప్కో యాద్ కరేంగే తో, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించే తండ్రిని గుర్తు చేస్తే తో తుమ్హారే జన్మ జన్మాంతరకే పాప్ కట్ జాయింగే, మీ జన్మ జన్మల పాపాలు నశించిపోతాయి. ఆరు ముక్తిధామ్ మే చలే జాయింగే, ఈజీగా ముక్తిధామానికి వెళ్ళిపోతారు అని వాళ్ళకి చెప్పండి. తుమ్హారే లియే యహ మన్మనాభవ్ కా మంత్ర హీ బస్ హై, మీకోసమైతే ఈ మన్మనాభవ మంత్రమే చాలు అంటున్నారు. పరంతు బాత్ కర్నేకి హిమ్మత్ చాహియే, మాట్లాడే ధైర్యం కూడా ఉండాలి కదా. షేర్ని శక్తియా హీ సర్వీస్ కర్ సక్తి, ధైర్యంగా ఉన్న శక్తి స్వరూపమైనటువంటి ఆత్మలే సేవ చేయగలుగుతారు. సన్యాసి లోగ్ బాహర్ మే జాకర్ విలాయత్ వాలోం కో లే ఆతే హై, ఈ సన్యాసులు బయటకు విదేశాలకు వెళ్ళి విదేశాల్లో వాళ్ళందరినీ కూడా తీసుకొస్తారు. చలో తుమ్కో స్పిరిచువల్ నాలెడ్జ్ దేవే, మీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తామంటారు. అబ్ బాప్కో తో జాంతే నీ, పాపం వాళ్ళకేమి భగవంతుడి గురించి తెలియదు, తండ్రి గురించి. బ్రహ్మకో భగవాన్ సమజ్ కర్ దేతే, బ్రహ్మాండాన్ని భగవంతుడు అని బయటకు అనుకుంటున్నారు వాళ్ళు. ఇస్కో యాద్ కరో, బ్రహ్మాండాన్ని గుర్తు చేయమని చెప్తారు. బస్ ఏ మంత్ర దే దేతే హే, ఈ విధంగా మంత్రం ఇస్తారు. జైసే కిసి చిడియాకో అప్ని పింజడే మే డాల్ దేతే హే, ఎట్లాంటి పక్షిని తన పంజరంలో పెట్టినట్టుగా పెడతారు. తో ఐసే సమझाने में भी టైం लगता है, ఆ విధంగా చెప్పడానికి కూడా సమయం పడుతుంది. బాబానే కహా థా హర్ ఏక్ చిత్రకే ఊపర్ లిఖా హువా హో శివ్ భగవాన్ వాచ్య. బాబా ఏమంటున్నారంటే ప్రతి చిత్రం మీద కూడా శివ భగవాన్ వాచ్య రాసి ఉండాలి అంటున్నారు బాబా. తుమ్ జాంతే హో ఇస్ దునియా మే ధని బిగర్ సబ్ నిధన్ కే హై, ఈ ప్రపంచంలో భగవంతుడు లేకుండా అందరూ ఆర్ఫన్సే అంటున్నాడు, దిక్కులేని వాళ్ళే. పుకార్తే హే తుమ్ మాత్ పితా హం బాలక్ తేరే, మీరే పిలుస్తారు కదా నీవే తల్లివి తండ్రివి అని, నీ పిల్లలం మేమని. అచ్చా ఉన్కా అర్థ క్యా హై, పిలవంగానే అయిపోయింది, దాని అర్థం ఏంటి? ఐసే హీ బోల్తే రేతే తుమారి కృపా సే సుఖగానే రే, నువ్వు దయ చూపిస్తే మా సుఖాలు సంపదలు వచ్చేస్తాయి అంటారు. అబ్ బాప్ తుమ్కో స్వర్గకే సుఖకే లియే పడా రహే హే, కానీ బాబా మీకు స్వర్గ సుఖాల కోసం చదివిస్తున్నారు కదా. జిస్కే లియే తుమ్ పురుషార్థ కర్ రహే హో, దానికోసమే కదా మీరు ప్రయత్నం చేసుకుంటున్నారు. జో కరేంగే ఓహ పాయింగే, ఎవరైతే ఏం చేస్తారో వాళ్ళవి పొందుతారు. ఇస్ సమయతో సబ్ పతిత్ హై, ఇప్పుడు అందరూ పతితులే. పావన్ దునియాతో ఏక స్వర్గ హీ హై, యహా కోయి భీ సతో ప్రధాన్ హో న సకే, ఇక్కడ ఎవరు కూడా సతో ప్రధానం కారు. సత్యుగ్ మే జో సతో ప్రధాన్ తే వహీ తమో ప్రధాన్ పతిత్ బన్ జాతే, సత్యుగంలో సతో ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు ఈ కలియుగంలో
తమో ప్రధానం అవుతారు. క్రైస్ట్ కే పిచాడి జో ఉన్కే ధర్మ వాలే ఆతే హై, క్రీస్తు వెనకాల వాళ్ళ ధర్మం వాళ్ళు వస్తారు. ఓతో పైలే సతో ప్రధానం హోంగేనా, వాళ్ళు కూడా వచ్చినప్పుడు సతో ప్రధానంగానే ఉంటారు. జబ్ లాఖోంకి అందాజ్ మే హోతే హై తో, లక్షల కొద్ది సంఖ్య అయిపోయారనుకోండి, తబ్ లష్కర్ తయారు హోతా హై, ఒక సైన్యం తయారవుతారు. వాళ్ళు లడ్కర్ బాద్షాహీ లేని పోట్లాడి రాజ్యం తీసుకోవడానికి. ఉनको సుఖ భీ కమ్ తో దుఃఖ భీ కమ్, వాళ్ళకి సుఖము తక్కువే దుఃఖం కూడా తక్కువే. తుమ్హారే జైసా సుఖ్ తో కిస్కో మిల్ న సకే, మీలాంటి సుఖం మరెవరికి దొరకదు అంటున్నారు. తుమ్ అభి తయారు హో రహే హో సుఖధామ్ మే ఆనే కే లియే, మీరందరూ కూడా సుఖధామానికి రావడానికి రెడీ అవుతున్నారు. బాకీ సబ్ ధర్మ కోయి స్వర్గమే తోడే హీ ఆతే హై, అన్ని ధర్మాలు స్వర్గంలో వస్తాయా ఇంటి అంటున్నాడు బాబా. భారత్ జబ్ స్వర్గతాతో ఉన్ జైసా పావన్ ఖండ్ కోయి హోతాని, భరతఖండం స్వర్గంగా ఉన్నప్పుడు అలాంటి ఖండం మరేదీ లేదు పావన ఖండం. జబ్ బాప్ ఆతే హై తభీ ఈశ్వరీయ రాజ్య స్థాపన హోతాయి, బాబా వచ్చారు కనుకనే ఈశ్వరీయ రాజ్యం స్థాపన అయింది అంటున్నారు బాబా. వహా లడాయి ఆదికి బాత్ నహీ, అక్కడ యుద్ధం అంటూ ఏమీ ఉండవు. లడ్నా జగన్నాతో బహుత్ పీచే షురూ హోతా హై, ఇవన్నీ ఈ యొక్క కల్పంలో లాస్ట్లో మొదలైన యుద్ధాలు గొడవలు అన్నీ కూడాను. భారతవాసి ఇత్నా నహీ లడే, భారతీయులు ఎవ్వరూ కూడా ఎంతగా పోట్లాడలేదు ఎప్పుడు కూడాను. థోడే ఆపస్ మే లడకర్ అలగ్ హో గయే హై, కొంచెం పరస్పరం పోట్లాడుకొని వేరైపోయారు. ద్వాపరమే ఏక్ దో పర్ చడాయి కర్తే, ద్వాపరయుగంలో ఒకరి మీద ఒకరు దండయాత్ర చేస్తారు. చిత్ర అది బనానే మే బి బడి బుద్ధి చాహియే, ఈ చిత్రాలు అవి తయారు చేయడానికి కూడా మంచి బుద్ధి కావాలి. ఏ బి లిఖనా చాహియే కి భారత్ జో స్వర్గ థా సో ఫిర్ నరక్ జైసా కైసే బనా హై, ఇంత గొప్ప స్వర్గంగా ఉండేది నరకం ఎలా అయ్యింది అంటున్నారు బాబా. ఆఖరి సమజో, వచ్చి తెలుసుకోండి అని చెప్పండి. భారత్ సద్గతి మే థా, अब दुर्गति में है, अब दुर्गति को पाने के लिए बाप ही नॉलेज देते हैं. ఇప్పుడు సద్గతి को पाने के लिए, సద్గతిని పొందడానికి బాబానే జ్ఞానం ఇస్తున్నారు మనకి. మనుష్యోं में यह रूहानी नॉलेज होती नहीं, మనుషుల్లో ఈ ఆత్మిక జ్ఞానం అంటూ ఉండదు. यह होती है परमपिता परमात्मा में, ఈ భగవంతుడిలోనే ఉంటుంది, పరమాత్మలోనే ఈ జ్ఞానం ఉంటుంది. బాప్ यह नॉलेज देते हैं ఆత్మాओं की, జ్ఞానం కూడా ఆయన ఎవరికి ఇస్తున్నారు, ఆత్మలకు మాత్రమే ఇస్తున్నారు. బాకీతో సబ్ మనుష్యోं को ही देते हैं, మిగతా మనుషులకే ఇస్తారు. శాస్త్ర भी మనుష్यों ने लिखे हैं, మనుష్यों ने पढ़े हैं, శాస్త్రాలు కూడా మనుషులే చదువుకున్నారు, మనుషులే రాశారు. यहाँ तो तुम्हें रूहानी बाप पढ़ाते हैं और रूह पढ़ती है, కానీ ఇక్కడైతే ఆత్మల తండ్రి చదివిస్తారు, ఆత్మ చదువుకుంటుంది. పढ़ने वाले को तो ఆత్మ है ना, చదువుకునేది ఎవరు, ఆత్మ కదా. वो लिखने और पढ़ने वाले मनुष्य ही, అక్కడ రాసేవాళ్ళు చదువుకునేవాళ్ళు కూడా మనుషులే. परमात्मा को तो శాస్త్ర ఆది పढ़ने की दरकार नहीं, పరమాత్మకైతే శాస్త్రాలు అవి చదవాల్సిన అవసరం లేదు. బాప్కైతే ఇన్ శాస్త్రం ఆది సే కిస్కి भी సద్గతి हो नहीं सकती, ఈ శాస్త్రాల వల్ల ఎవరికి కూడా సద్గతి కాదు అని అంటున్నారు బాబా. मुझे ही आकर सबको वापस ले जाना है, నేనే వచ్చి మీ అందరినీ కూడా తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళాలి అంటున్నారు. అవి తో దునియామే కరోడో మనిషే, ఒకరా ఇద్దరా, ప్రపంచంలో కోట్లాది సంఖ్యలో జనం ఉన్నారు. సత్యుగ మే జబ్ ఇన్ లక్ష్మీ నారాయణ కా రాజ్య థా తో యహా 9 लाख होते हैं, సత్యుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు 9 లక్షల జనసంఖ్య ఉంటుంది. బహుత్ ఛోటా జాడ్ హోగా, చాలా చిన్న వృక్షం ఉంటుంది. ఫిర్ విచార్ కరో ఇతనీ సబ్ ఆత్మ ఏ కహా గయి, మీరు ఆలోచించండి, ఈ ఆత్మలందరూ ఎక్కడికి పోయినట్టు మరి. బ్రహ్మమే పానీ మేతో నహి లీన్ హో గయి నా, బ్రహ్మతత్వంలో కానీ నీళ్లల్లో కానీ ఇక్కడ కలిసిపోలేదు కదా. ఓ సబ్ ముక్తిధామ్ మే రహతీ హై, అవన్నీ కూడా ముక్తిధామంలో ఉంటాయి ఆత్మలు. హరేక్ ఆత్మ అవినాశి హై, ఆత్మలన్నీ కూడా ప్రతి ఒక్కటి శాశ్వతమైంది. ఉన్మే అవినాశి పాట్ నుందా హువా హై, వాటి లోపల శాశ్వతమైన పాత్ర కూడా నిండి ఉంది. జో కభీ మిట్ నహీ సక్తా, అది ఎప్పుడు కూడా చెరిగిపోదు అంటున్నారు బాబా. ఆత్మ వినాశ్ హో న సకే, ఆత్మ నశించదు. ఆత్మతో బింది హై, ఆత్మ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన బిందువు. బాకీ నిర్వాణాది మే కోయి భీ జాతా నహీ, నిర్వాణానికి వెళ్ళారు, నిర్యాణం చెందారు ఇలా చెప్తారు కదా, అలాంటిది ఏమీ లేదు. సబ్కు పాటు బజానా హీ హై, ప్రతి ఆత్మ కూడా తన పాత్ర తాను
నటించవలసిందే. जब सब आत्माएं आ जाती हैं तब मैं आकर सबको ले जाता हूँ. అన్ని ఆత్మలు ఈ సృష్టి రంగస్థలం మీదకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నేను వచ్చి మళ్ళీ తిరిగి అందరినీ తీసుకొని వెళ్తాను. పిచాడి మే హై హీ బాప్ కా పాట్. అంతిమ సమయంలో నా పాత్ర ఉంది. నయీ దునియాకి స్థాపన ఫిర్ పురాని దునియా కా వినాశ్. నా పాత్ర ఏంటి? కొత్త ప్రపంచ స్థాపన చేయించడం, పాత ప్రపంచాన్ని నశింపజేయించడం. यह भी ड्रामा में नून है. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. तुम आर्य समाजियों के झुंड को समझाएंगे तो उसमें जो कोई इस देवता धर्म का होगा उनको टच होगा. మీరు ఆర్య సమాజీ వాళ్ళందరూ కూడా చెప్పండి. ఆ సమాజం వాళ్ళందరికీ చెప్తే వాళ్ళలో ఎవరైనా దేవతా ధర్మం వాళ్ళు ఉన్నారేమో వస్తారు. బరోబర్ యహ్ బాత్ తో ఠీక్ హై. అప్పుడు వాళ్ళు అనుకుంటారు కరెక్టే మీరు చెప్పేది. పరంపిత పరమాత్మ సర్వవ్యాపి కైసే హో సక్తా. భగవంతుడు సర్వవ్యాపి ఎలా అవుతాడు? భగవాన్తో బాప్ అయినా భగవంతుడు తండ్రి కదా. ఉన్సే వర్షా మిల్తా హై. ఆయనతో వారసత్వం దొరుకుతుంది మనకి. कोई आर्य समाजी भी तुम्हारे पास आते हैं ना, उनको ही सैपलिंग कहा जाता है. వేరే ఆర్య సమాజీ వాళ్ళు కూడా ఎవరైనా మీ దగ్గర వచ్చి ఉండొచ్చు కదా, వాళ్ళే అంటుకడతారు. तुम समझाते रहो फिर तुम्हारे कुल का जो होगा वह आएगा. మీరు చెప్తూ ఉన్నట్లయితే మీ యొక్క కులం వాళ్ళు ఎవరు, బ్రాహ్మణ కులం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేస్తారు. భగవాన్ బాప్ హీ పావన్ హోనేకి యుక్తి బతాతే హే. భగవంతుడైన ఆ తండ్రి మాత్రమే పావనమయ్యే ఉపాయం చెప్తారు. భగవాను వాచ్య మామేకం యాద్ కరో. పరమాత్మ ఏం చెప్తున్నారు? నన్ను ఒక్కడే గుర్తు చేయండి. మై పతిత పావన్ హూ, ముझे याद करने से तुम्हारे विकर्म विनाश होंगे और मुक्तिधाम में आ जाएंगे. ये पैगाम सब धर्म वालों के लिए है. ఈ ఒక్క సందేశం ఏదైతే ఉందో నేను చెప్పింది అది అన్ని ధర్మాల వాళ్ళకి వర్తిస్తుంది అంటున్నారు బాబా. बोलो बाप कहते हैं देह के सब धर्म छोड़ मुझे याद करो. బాబా ఏమంటున్నారు? దేహ ధర్మాలన్నింటినీ కూడా వదిలిపెట్టి నన్ను గుర్తు చెయ్యండి. తో తుమ్ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బన్ జాయింగే. మీరు తమో ప్రధానత నుంచి సతో ప్రధానం అయిపోతారని చెప్తున్నారు కదా. మై గుజరాతీ హూ, ఫలానా హూ, ఏ సబ్ छोड़ो ना. నేను ఫలానా జాతి, ఫలానా కులము, ఫలానా మతం ఇవన్నీ వదిలిపెట్టండి. అప్నే కో ఆత్మ సమझो और बाप को याद करो. మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకుని తండ్రిని గుర్తు చేయండి. యహై యోగ అగ్ని. ఇదే యోగ అగ్ని అంటున్నారు బాబా. సంభాల్ కర్ కదం ఉఠానా హై. చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి అంటున్నాడు బాబా. సబ్ నహీ సమझेंगे. అందరూ అర్థం చేసుకోరు. బాప్ కేతే హై పతిత పావన్ మై హీ హూ. పతిత పావనుని నేనే అంటున్నారు బాబా. తుమ్ సబ్ హో పతిత్. మీరంతా పతితులు. నిర్వాణ ధామ్ మే బి పావన్ హోనే బిగర్ ఆన సకే. తెలుసా మీకు? నిర్వాణ ధామానికి కూడా పావనం కాకుండా రాలేరు ఎవరు కూడా. రచనాకే ఆది మధ్యాంతకో భీ సమझना है. సృష్టి యొక్క ఆది మధ్యాంతాన్ని కూడా మీరు గ్రహించుకోవాలి. పూరా సమझने से ही ऊंच पद पाएंगे. ఈ జ్ఞానం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే మీరు ఉన్నత స్థానం పొందుతారు. థోడీ భక్తికి హోగి తో థోడా జ్ఞాన్ సమझेंगे. భక్తి కొద్దిగానే చేశారనుకోండి, మీరు కొంచెమే జ్ఞానం తీసుకుంటారు. బహుత్ భక్తికి హోగి తో బహుత్ జ్ఞాన్ ఉఠాएंगे. చాలా భక్తి చేశారనుకోండి, చాలా జ్ఞానం తీసుకుంటారు. బాప్ జో సమझाते हैं आपको धारण करना है, उसको धारण करना है. నేను ఏదైతే చెప్తానో దాన్ని ఆచరణ చేయండి, బుద్ధిలో పెట్టుకోండి. వానప్రస్థియోं के लिए और ही सहज है. వృద్ధులకైతే మరింత సులభము. గృహస్థ వ్యవహార మే కినారా కర్ లేతే హై. గృహస్థ వ్యవహార సే కినారా కర్. గృహస్థ వ్యవహారం నుండి వాళ్ళు పక్కకు జరుగుతారు. వానప్రస్థ అవస్థ 60 वर्ष के बाद होती है. 60 సంవత్సరాలు దాటిందంటే వానప్రస్థ స్థితి అంటున్నారు బాబా. గురువు भी तब करते हैं. అప్పుడే గురువుల్ని దగ్గరికి వీళ్ళు ఉపదేశం తీసుకుంటారు. ఆజ్కల్ తో చోటే పన్ మే హీ గురు కరా దేతే. చిన్నప్పుడే ఉపదేశాలు ఇప్పిస్తారు ఈ రోజుల్లో. నహీ తో పహలే బాప్ ఫిర్ టీచర్ ఫిర్ 60 वर्ष के बाद గురు కియా జాతా. ముందేంటి? ఈ ప్రపంచంలో తండ్రి ముందు, తర్వాత టీచరు అంటే పాఠశాలకు వెళతారు. మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత గురువు దగ్గరికి వెళతారు. సద్గతి దాతాతో ఏకీ బాప్ హై. కానీ ఇన్ని తెలుసుకున్నాక సద్గతి దాత అయితే ఆ తండ్రి ఒక్కడే. అనేక గురువులు తోడే హై. ఈ అనేక మంది గురువులు వాళ్ళు ఏం చేయగలుగుతారు అంటున్నాడు బాబా. ఏతో సబ్ పైసే కమానేకి యుక్తి హై. వాళ్ళంతా చేసేది ధన సంపాదనలో పడిపోతారు. సద్గురు హై హీ ఏక్. సద్గురు ఆయన ఒక్కడే సబ్కి సద్గతి కర్నే వాలా. అందరికీ సద్గతినిచ్చేవాడు. బాప్ कहते हैं मैं तुमको सब वेदों शास्त्रों का सार समझाता हूँ. నేను మీకు వేదశాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను. ఏ సబ్ హై భక్తి మార్గ కి సామాగ్రి.
ఇవన్నీ కూడా భక్తి మార్గం యొక్క వస్తువులు. సీడీ ఉతర్నా హోతా హై. ఈ విధంగా మీరు ఈ యొక్క సోపానం దిగాల్సి ఉంటుంది. జ్ఞాన్ భక్తి ఫిర్ భక్తి కా హై వైరాగ్యం. ముందు జ్ఞానం సత్యత్రేత యుగాల్లో, తర్వాత ద్వాపర కలి యుగాల్లో భక్తి, భక్తి తర్వాత వెంటనే వైరాగ్యం వస్తుంది భక్తి మీద. जब ज्ञान मिलता है तभी तो भक्ति का वैराग्य होता है. మళ్ళీ జ్ఞానం దొరికినప్పుడే మళ్ళీ భక్తి పట్ల వైరాగ్యం కలుగుతుంది మీకు. इस पुरानी दुनिया से तुमको वैराग्य होता है. ఈ పాత ప్రపంచం మీద మీకు వైరాగ్యం కలుగుతుంది. బాకీ దునియాకు छोड़ कहाँ जाएंगे. కాకపోతే ఈ ప్రపంచాన్ని వదిలి ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు మీరు? तुम जानते हो यह दुनिया ही खत्म होनी है ना. ఈ ప్రపంచమే పోయేది ఉంది కదా. इसलिए अब बेहद की दुनिया का సన్యాస్ करना है. ఈ అనంతమైన ప్రపంచం మీదనే మీరు సన్యసించండి. దీని ప్రపంచాన్ని గురించి ఆలోచించకండి. పవిత్ర బననే బిగర్ ఘర్ జాన సకే. పవిత్రం కాకుండా ఇంటికి వెళ్ళలేరు. పవిత్ర బననేకి లియే యాద్ కి యాత్ర చేయాలి. పవిత్రం కావాలంటే మీరు బాబాని గుర్తు చేయాలి. భారత్ మే రక్త కి నదియా హోనే కే బాద్. భారతదేశంలో రక్తపు నదులు ప్రవహిస్తాయంటున్నాడు బాబా. ఫిర్ దూద్ కి నదియా బహేగి. అంటే ఇక్కడ జరిగే మహా వినాశనం తర్వాత అక్కడ సర్వ సమృద్ధమైనటువంటి సత్యుగం వస్తుంది అంటున్నారు. విష్ణు కో బి క్షీరసాగర్ మీద దిఖాతే హై. అందుకే విష్ణువుని పాల సముద్రంలో చూపిస్తారు. నిజంగా పాల సముద్రం ఉంటుందా? ఉండదు కదా. సమझाया जाता है. ఏమని వివరిస్తున్నారు? ఇస్ లడాయి సే ముక్తి జీవన్ ముక్తి గేట్స్ खुलते हैं. ఈ యుద్ధం తర్వాత ముక్తి జీవన్ ముక్తి యొక్క ద్వారాలు తెరవబడతాయి. జిత్నా తుమ్ బచ్చే ఆగే బడితే రహేంగే. మీరు ఎంతంత ముందుకు వెళుతుంటారో ఉత్నా హీ ఆవాజ్ నికల్తా రహేగా. ఆ విధంగా బాబా యొక్క పేరు బయటకు వస్తుంది. అబ్ లడాయి లగికి లగి. ఇప్పుడు యుద్ధం అయితే సిద్ధంగా ఉంది. ఈ క్షణం ఆ క్షణమని. ఏక్ చింగారీ సే దేఖో ఆగే క్యా హువా థా. ఒక చిన్న నిప్పురవ్వతో ఎంతవరకు ఏమేమవుతుందో చూస్తారు కదా. సమస్తే హై కి లడెంగే జరూర్. తెలుసు మనకి, తప్పకుండా పోట్లాడుకుంటారు, యుద్ధం చేస్తారు. లడాయి చల్తీ హీ రహతీ హై. యుద్ధం నాన్ స్టాప్గా జరుగుతూనే ఉంటుంది. ఏక్ దోకే మదద్గార్ బంతే రేతే. ఒక్కొక్కరు ఒక్కొక్కరికి సాయం వస్తుంటారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కరు సాయం వస్తుంటారు. తుమ్కో భీ నహీ దునియా చాహియే తో పురానీ దునియా జరూర్ ఖతం హోనీ చాహియే. మీకు కూడా ఏంటి, కొత్త ప్రపంచం కావాలి కనుక ఈ పాత ప్రపంచం పోవాలని ఉంటుంది. అచ్చా मीठे मीठे सिखिलेदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. सारांशం. ये पुरानी दुनिया अब खत्म होनी है. ఈ పాత ప్రపంచం ఇప్పుడు నశించేదే. इसलिए इस दुनिया का సన్యాస్ करना है. ఈ ప్రపంచం మీద మీరు మనసు పెట్టుకోవద్దు. సన్యాసం అంటే వదిలిపెట్టి వెళ్ళిపోమని కాదు, ఎక్కడికి వెళ్తాం. అందుకని ఈ ప్రపంచం మీద మీరు మనసు పెట్టదు. దునియాకు छोड़कर कहाँ जाना नहीं. ఈ ప్రపంచాన్ని వదిలికి ఎక్కడికి వెళ్ళేదే లేదు. లేకిన్ ఇసి బుద్ధి సే భూల్నా హై. దీన్ని బుద్ధితో మర్చిపోండి అంటున్నారు బాబా. నిర్వాణ ధామ్ మే జానే కే లియే పూరా పావన్ బన్నా హై. నిర్వాణ ధామానికి వెళ్ళాలన్నా కానీ పూర్తిగా పావనం కావాలి. रचना के आदि मध्य अंत को पूरा समझकर नई दुनिया में ऊंच पद पाना है. ఈ సృష్టి యొక్క ఆది మధ్యాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకొని కొత్త ప్రపంచంలో ఉన్నత స్థానం పొందాలి అంటున్నారు బాబా. వరదానం. అల్బేలేపన్కి నీందుకో తాలాక్ దేనే వాలే. నిర్లక్ష్యం అనే నిద్రకి డైవర్స్ ఇచ్చేవారై, వీడుకోలు చెప్పేవారై. నింద్రాజీత్ చక్రవర్తి భవ. నిద్రను జయించి చక్రవర్తులు అవ్వండి అంటున్నారు బాబా. సాక్షాత్కార మూర్త బన్ భక్తుం కో సాక్షాత్కార కరానే కే లియే. మీరు సాక్షాత్తు భగవంతుడి సమానంగా సాక్షాత్కార మూర్తులై భక్తులకి సాక్షాత్కారం చేయించేవారై, అథవా చక్రవర్తి బన్నే కే లియే నింద్రాజీత్ బను. మీరు చక్రవర్తి కావాలంటే ముందు నిద్రను జయించండి అంటున్నాడు బాబా. జబ్ వినాశ్ కాల్ భూల్తా హై. ఎప్పుడైతే వినాశన సమయాన్ని మర్చిపోతామో తబ్ అల్బేలేపన్కి నీంద్ ఆతి హై. మనం ఏ నిద్రపోతాము? నిర్లక్ష్యమని నిద్రపోతాం అన్నమాట. అందుకని మీరు ఎవరైతే వినాశకాలాన్ని మర్చిపోతారో వాళ్ళు నిర్లక్ష్యమని నిద్రలో పడిపోతారు. భక్తోంకి పుకార్ సునో. భక్తుల యొక్క పిలుపులు వినండి. దుఃఖీ ఆత్మాంకి దుఃఖకి పుకార్ సునో. దుఃఖితులైన ఆత్మల యొక్క పిలుపు వినండి. ప్యాసి ఆత్మాओं के प्रार्थना की आवाज़ सुनो.
తపించే ఆత్మల యొక్క ప్రార్థనని వినండి. తో కభీ భీ అల్బేలేపన్ కి నీంద్ నహీ ఆయేగి. ఎప్పుడు కూడా నిర్లక్ష్యమనే నిద్ర రాదు. తో అబ్ సదా జాగ్తి జ్యోతివన్ అల్బేలేపన్ కి నీంద్ కో తాలాక్ దో. అందుకని ఇప్పుడు ఎప్పుడు కూడా జాగృతమైన జ్యోతుల్లాగా ఉంటూ నిర్లక్ష్యమనే నిద్రనికి వీడుకోలు చెప్పండి. ఆరు సాక్షాత్కార మూర్తి బను. అందరికీ సాక్షాత్కార మూర్తులు అవ్వండి. అందరి ముందు స్లోగన్: తను మన ధన్, మన్ వాణి కరం, తనువు మనసు ధనము, మనసా వాచా కర్మణ, కిసీ భీ ప్రకార్ సే, ఏ విధంగానైనా సరే బాప్కే కర్తవ్యమే సహయోగి బను. బాబా యొక్క కర్తవ్యంలో సహయోగి అవ్వండి. తో సహయోగి బనే తో సహజ యోగి బన్ జాయేంగే. మీరు సులభంగా యోగి అయిపోతారు అని అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు దాదీకా .7 లేనా. జైసే ప్రకృతి కా నియమ హై. ఈ సృష్టి లోపల ప్రకృతి నియమం ఏంటి? ఏముంటుంది ప్రకృతి నియమం? సర్దీకే సమయ సర్ది, గర్మీకే సమయ గర్మీ హోనీ హీ హై. ఎండాకాలం ఎండ వస్తుంది, చలికాలం చలి ఉంటుంది. హమారే పాస్ ఉస్సే బచనే కే సాధన్ హై తో ఉన్హే యూజ్ కరో. మన దగ్గర వాటి నుంచి రక్షించుకునే సాధనాలు ఉంటే రక్షించుకోండి, ఉపయోగించుకోండి. అభికి ప్రకృతి హై హి తమో ప్రధాన్. ఇప్పుడు నేచర్ ఎట్లా ఉంది? తమో ప్రధానంగా ఉంది. ఇస్లియే ప్రకృతి పర్ కభీ గుస్సా నహీ ఆతా. అందుకే ఈ నేచర్ మీద మనకు ఎప్పుడు కోపం రాదు. బుద్ధి మే రహతాకి ఏతో ప్రకృతి కా ధర్మ హై. అది ఎలా ఉన్నా కానీ దాని ధర్మం అది నిర్వర్తిస్తోంది అనిపిస్తుంది. తో ఉస్సే లడ్నే నహీ జాతే. దాంతో పోట్లాడడానికి వెళ్తామా? వెళ్ళం కదా. ఫిర్ యహ్ జో పారివారిక పరిస్థితియా ఆతీ హై. ఈ విధంగా కుటుంబ సమస్యలు ఏవైతే వస్తాయో ఉన్మే దుఃఖీ క్యోं హోతే. ఆ విషయంలో ఎందుకు దుఃఖపడుతున్నారు మీరు? జైసే ప్రకృతి కా దుఃఖ సుఖ సహన్ కర్తే. ప్రాకృతికమైన సుఖ దుఃఖాలను మీరు భరించుకుంటున్నారు, సహించుకుంటున్నారు. వైసే యహ పరివార్ కా భీ హిసాబ్ కితాబ్ హై. ఈ ఫ్యామిలీలో కూడా, దైవీ పరివారంలో కూడా, లౌకిక అలౌకిక పరివారాల్లో కూడా ఈ యొక్క రుణాలు ఉంటాయి. ఉస్మే భీ అప్నీ స్థితి అప్ అండ్ డౌన్ నహీ కర్నీ చాహియే. అందులో కూడా మీ యొక్క స్థితిని హెచ్చుతగ్గులు చేసుకోవద్దు అని అంటున్నారు దాదీజీ. అచ్చా, ఓం శాంతి. आत्माभिमानी बनो, आत्माभिमानी बनो, याद प्रभु की ना भूला, याद प्रभु की ना भूला, हो विदेही एक पल में, एक पल में जावतन फिर